శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు అదుపులోకి భోదాన్కు చెందిన యువకుడు ఉజైఫా యామన్. విధులకు ఆటంకం కలిగించిన 20 మంది వైకాపా నేతలపై కేసు నమోదు. వైసీపీ పైశాచిక ఆనందం పొందుతోంది. టీడీపీ దళిత మహిళలు ఆగ్రహం. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన గొల్లపల్లి వెంకవ్వ అనే వృద్ధురాలి మెడలో నుంచి గుర్తు తెలియని దొంగలు 2 పావు తులాల పుస్తల తాడును ఎత్తుకెళ్లారు. వెంకవ్వ బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి ముందు ప్లేట్ కడుగుతుండగా 2 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెను మాటల్లో దింపి మెడలో ఉన్న పుస్తల తాడును లాక్కొని పారిపోయారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. రూరల్ ఎస్ఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై 2 వ్యక్తులు వచ్చినట్లు సీసీ ఫుటేజ్లో రికార్డైంది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెప్ప ఏమైంది? బండికి వెళ్ళి వచ్చింది గాడి కొడుకులు 2. ఒకడు ఎర్ర ఉన్నాడు తెల్ల బట్టలు, ఒకడు కర్రెగా ఉన్నాడు కర్రె బట్టలు. వచ్చిండు వచ్చి ఆ బండి ఆడ ఆపి ఆ లంజ కొడుకు కర్రె లంజ కొడుకు నా దగ్గరికి వచ్చిండు. అంటే నేనుండి అయ్యో ఏ ఊరు అన్నా. ఏ ఊరు అంటే సప్పుడు చేయలేదు. నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నిలబడే దూరం నిలబడు, నా దగ్గరికి వచ్చినావు దూరం ఉండు అన్న వాళ్ళే ఆడు ఏమన్నాడంటే నీ కొడుకు రావయ్యేడి, నీ కొడుకు చంద్రయ్యేడి, నీ కొడుకు రావయ్యేడి, నీ కొడుకు చంద్రయ్యేడి. అయ్యో చంద్రయ్య అన్నోళ్ళు ఓలో నాకు తెలియదు, చంద్రయ్య అన్నోళ్ళు ఓలో నాకు తెలియదు అన్నాడు. అని అటు దర్వాద కాడ బువ్వ తిన్న దర్వాద కాడ నిలబడ్డా. ఈత పెద్ద దర్వాద కాడ మొక్కలు పెట్టినా నిలబడ్డోలే నా వెనకకి వేయిండు. నా వెనకకి వెళ్ళి దర్వాజా పట్టుకొని అటు ఇటు చూచిండు ఇంటికి. అయ్యో ఓవలేరు అన్నాడు. ఆ వెనక నుంచే పేరు కత్తిరించుకొని బండి ఎక్కిండు. పాయలో నా మెడలో చెయ్యి ఎత్తేనే కొట్టుకుంటున్నా. అయ్యో నా పేరు తెంపుకొని ఉరుకుతుండ్రు, పేరు పట్టుకొని ఉరుకుతుండ్రు. లంచ కొడుకులు ఎవడో అని మొత్తుకుంటే ఎడుచుకుంటే చూసుకొచ్చిన. ఎంత 2 తులాల పాగులెత్తు. 2 తులాల పాగులెత్తు. ఏం పేరు నీ పేరు? ఎంకవ్వ. గొల్లపల్లి ఎంకవ్వను. నా కొడుకుల పేరు అరుచుకున్నాడు. గాలి కొడుకు నా కొడుకులు కాదు, నా కొడుకుతున్నాడు. బండి ఎక్కి ఇటే ఉరికిండ్రు. ఇటే వాళ్ళు వెనక నేను ఉరికి వచ్చిన. ఒక్క పురుగులే రాకల్ల కరవానికి. నిన్న
ఉగ్రవాద సంబంధాలున్నాయనే ఆరోపణతో భోదాన్కు చెందిన యువకుడు ఉజైఫా యామన్ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతన్ని ఢిల్లీకి తరలించారు. ఈ అరెస్టుతో భోదాన్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో బాంబు దాడులకు కుట్రలు చేస్తున్న డానిష్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారం ఆధారంగా యామన్ను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు సంబంధించిన యాప్లో యామన్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారీలో పాలు పంచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. యామన్ నివాసంలో జరిపిన సోదాల్లో పోలీసులు ఒక ఎయిర్ పిస్టోల్ని మరియు కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో భోదాన్లో ఉగ్రవాద మూలాలు, కదలికలు ఉన్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం యామాన్ ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కేసులో పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుంది. ఈ అరెస్టు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఆరోపణతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఉజైఫా యామన్కు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని అతని కుటుంబ సభ్యులు గట్టిగా ఖండించారు. కేవలం అనుమానం ఆధారంగానే తమ కుమారుణ్ణి అరెస్టు చేశారని, దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో భూదానోద్యమ సృష్టికర్త వినోబా భావే 133వ జయంతి ఉత్సవాల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పేదలకు భూములు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, భూదానోద్యమం పేరుతో దేశవ్యాప్తంగా 43 లక్షల పేదలకు భూములు పంచారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి భువనగిరి జిల్లాపై అమితమైన ప్రేమ ఉందని, ఇప్పటికే మూసీ ప్రక్షాళన, అభివృద్ధిపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీన సీఎం రేవంత్ రెడ్డిని పోచంపల్లికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 2 రాష్ట్రాలు కానీ టోటల్ మనం అలా మన ఊర్లలో పోయి స్కూల్ చేసి ఇచ్చినాయి దృష్టికి తీసుకుపోయినట్టుంటది. సహజంగా మేము ఈ గ్రామస్తులం అయినందుకు పోచంపల్లి చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. వినోబా మందిర్ కూడా 50 లక్షలతో అప్పుడు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత వజ్రోత్సవాలను జరుపుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. అది పోచంపల్లి మీద బాధ్యత ఉంది. కాబట్టి పోచంపల్లిలో ఉన్నటువంటి ప్రముఖులందరూ, నాయకులందరూ, ముఖ్యంగా భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదే మీరు ఆపాలి, కప్పుడు ఆపితేనే కార్యక్రమం నడుస్తుంది. సార్ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో పోలీసులపై దౌర్జన్యం చేసి విధులకు ఆటంకం కలిగించిన 20 మంది వైకాపా నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా వైకాపా నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అడ్డగించిన పోలీసులను నెట్టుకుంటూ అరాచకాలు సృష్టించారు. ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన భారీ గేట్లను కింద పడేసి పోలీసుల విధులకు అడ్డుకున్నారు. ర్యాలీ, ధర్నా చేసేందుకు వీలు లేదని చెప్పినా పట్టించుకోలేదు. గాంధీ సెంటర్లో అక్రమంగా ర్యాలీ, ధర్నా చేశారు. అడ్డు వచ్చిన పోలీసులను తోసుకుంటూ రహదారి మూసివేసి ఇబ్బందులు సృష్టించారు. దీనివల్ల ప్రజాశాంతికి విఘాతం కలిగిందని, యూనిఫామ్లో ఉన్న తమపై దౌర్జన్యం చేసినట్లు ఏఎస్ఏ రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా వైకాపా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ శ్రేణులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నెల్లూరు సిటీ టీడీపీ దళిత మహిళా నేతలు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్త బొజ్జ ఐశ్వర్యపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు నగరంలోని నవాబుపేట పోలీస్ స్టేషన్ను సీఐకు టీడీపీ దళిత మహిళలు ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని వారు సీఐను విన్నవించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ దళిత మహిళలు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్త బొజ్జ ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయటం సరికాదంటూ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు ఫేక్ వీడియోను క్రియేట్ చేయడం దారుణమన్నారు. వచ్చింది ఎందుకంటే అభివృద్ధి జరిగేది మా గవర్నమెంట్లో మాత్రమే, మీ గవర్నమెంట్ జరగల. మీరు ఏదైనా చేస్తున్నారంటే మీరు చేసింది అవినీతి మాత్రమే, అవినీతి తప్ప ఇంకేం లేదు. మీరు మాట్లాడాలనుకుంటే మీరు సోషల్ మీడియా ఉంది, మేము మాట్లాడతామంటే మీరు ప్రజల సమస్యల గురించి మాట్లాడండి, సమస్యలు లేవనెత్తండి. అంతేగాని నోరుంది సోషల్ మీడియా ఉందని చెప్పని ఇష్టప్రకంగా మా చంద్రన్న గారి మీద కానీ ఫేక్ వీడియోలు కానీ తీస్తే ఊరుకునేదే లేదు. ఏందమ్మా నువ్వు అంటున్నావు విజయవాడలో 200-600 అడుగులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కట్టిన మా జగన్ అన్న అని చెప్పన్నావే, అంటే మీ రాజకీయాల కోసం మా దళితుల్ని మీరు మధ్యలో పెడతారా? దళితుల కోసం మీ జగన్ ఏం చేశారని అడుగుతున్నాను. ఏమైంది మీ జగన్ అన్నప్పుడు? ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఒక దళిత డాక్టర్ని మీరు మార్క్స్లు అడిగినందుకు పిచ్చివాడుగా ముద్ర చంపినప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? దళితుల మీద ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసినప్పుడు మీ నాయకులు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు వీడియో చేయింది, మీరు ఇప్పుడు వీడియోలు చేస్తున్నారా? నోరుందని చెప్పని ఇష్ట ప్రకారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. మా ప్రభుత్వం ఒక క్రమశిక్షణకు మారిపోయారు. మా నాయకుడు మాకు నేర్పించింది క్రమశిక్షణ. ఏదైనా కూడా ఉంటే చర్చించుకుందాం, సామరస్యంగా చేద్దాం అంటారు. కానీ మీలాగా మార్పింగ్ చేసేది, మీ విధంగా లేనిది ఉన్నది పుట్టించేది, మీలాగా అవినీతి చేసే గవర్నమెంట్ అయితే మాది కాదు. మాది మంచి ప్రభుత్వం. అందుకనే జనాభా మిమ్మల్ని తొక్కి వేశారు. 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని అనదవ తొక్కారు. మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా నోరుందని ఇష్ట ప్రకారం మాట్లాడితే ఊరుకునేది లేదు. మేము ప్రజల సమస్యల గురించి మాట్లాడండి, ప్రజల సమస్యలను లేవనెత్తండి. అంతేగాని ఈ పిచ్చి వీడియోలు చేసి మార్పింగ్లు చేసి ఉన్నది లేనట్టుగా చేస్తే ఒప్పుకోము. ఏందమ్మా నువ్వు అంటున్నావు అభివృద్ధి లేదా? ఏంది కొన్ని రోజులు పోతే ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా అని చెప్పండి మనము వెతుక్కోవాలి. ఊరా? ఆంధ్రప్రదేశ్ ఊరు కదమ్మా. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చేయాలని చెప్పని మా బాబు గారు చూస్తున్నారు. అభివృద్ధి లేదా? ఇప్పుడు హైదరాబాద్ని చూడిపో, పోటీ పడుతుంది, ఆర్థికంగా పరుగులు తీస్తుంది. మామూలుగా ఉన్న హైదరాబాద్ని హైటెక్ సిటీగా చేసి ఆర్థికంగా ముందు పరుగులు పెడుతుంది. దాన్ని చూసి దిగు తెచ్చుకో. అంతేగాని అభివృద్ధి లేదని చెప్పాక అమరావతిని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో చూడు. సంక్షేమ పథకాలు ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క పెట్టి మా చంద్రబాబు నాయుడు ముందు నిలబడి ప్రతి ఒక్క దాన్ని సమానత్వంగా చూసుకొని ఇటు సంక్షేమ పథకాలని ఇటు అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నాడు. మీ జగన్ ఏం చేశాడు? అవినీతి చేసి మద్యం గురించి మాట్లాడండి, మద్యాలు ఎంత దోచుకున్న దాని గురించి మాట్లాడండి, మీ నాయకుల గురించి మాట్లాడండి. ఏందమ్మా ఎస్సీల గురించి అన్నా కదా, దళితుల గురించి మీ రోజక్క ఉందే, మీ రోజక్క. నేను ఎస్సీని కాదు, నా దగ్గర కూర్చోవచ్చనింది మీ రోజక్క. దాని గురించి మాట్లాడ ఫస్ట్ నువ్వు. అంతేగాని నోరుందని కూడా మాట్లాడమనుకో ఐశ్వర్య బొజ్జ, మీకు పుట్టగతులు ఉండదు. మేము ఒప్పుకోం. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి మేము ఎదురు కౌంటర్ మేము ఇస్తాము, ఊరుకోం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఏ విధంగా ముందుకు తీసుకొస్తారో. చంద్రబాబు నాయుడు గురించి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు. మీరు పదే చెప్పాల్సినంత అవసరం లేదు. ఆయన ముందుండి నడిపిస్తాడు. మీరు అది చూడండి, మీరు ఓర్వలేకే మీరు ఇలాంటి వీడియోలు తీస్తున్నారు. మీ జగన్ అని చెప్పాడమ్మా మార్పింగ్లు చేసి చేయండి, నేను పేటీఎం చేస్తానని చెప్పాడు. అందుకే మీరు చేస్తున్నారా? మంచిదే, మీరు బతకాలని చెప్పని చేసుకుంటున్నారా? నోరుందని చెప్పని మాట్లాడితే ఒప్పుకునేదే లేదు. ఏదైనా ఏమన్నా ఉందంటే మళ్ళీ అంటున్నావు లోకేష్ గారితో నీకు పోటీయా? ఏదో పందికి పాన్స్ పౌడర్కి ఎంత ఉంటుందో తేడా అంత. మా లోకేష్ అన్న గురించి నువ్వు మాట్లాడతావా? మా అన్న గురించి నువ్వు మాట్లాడతావా? ఆయన పద్ధతి, ఆయన వినయం ఎవరికైనా చూపి మీ పార్టీలో. మా అన్నలాగా మీ అన్న మా జగన్ అన్న మాడమని చెప్పి ఇంగ్లీష్ చూద్దాం.
మాట్లాడలేడు. ఎందుకు? నోరుందని డబ్బా కొట్టుకోవడం కాదు, నిజంగా మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. అయినా మీకు సిగ్గు రావట్లేదు. 11 సీట్లు మీకు ఇచ్చినా కూడా మీకు సిగ్గు రావట్లేదు అంటే మీరు ఇంకా ఏ విధంగా ఉన్నారు అంటే మీ పార్టీని మీరు భూస్థాపితం చేసుకోవాలనుకుంటున్నారా? అందువల్ల మీరు ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు. మా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏమన్నా కానీ మాట్లాడితే మేము ఒప్పుకునేదే లేదు, మా పార్టీ ఒప్పుకునేదే లేదు. మా పార్టీ మహిళలను గౌరవించే పార్టీ కాబట్టి నిన్ను బూతు మాటలు ఏవి అసభ్యకరంగా మేము మాట్లాడకుండా నిన్ను హెచ్చరిస్తున్నాం తప్ప మా పార్టీ గురించి మాత్రం మీరు మాట్లాడితే మాత్రం ఒప్పుకునేదే లేదు. మా నాయకుడిని కానీ మా లోకేష్ని కానీ మన జనసేన మా పొత్తు మా కూటమి ఏ ఒక్క నాయకుడిని కూడా మాట్లాడితే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది, ఇంకా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందంటే కేవలం మా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరుగుతుంది. ఎక్కడ పోయిందమ్మా గుంతల రోడ్లు తెలియదా మీకు? గుంతలు ఉన్నాయి కదా రోడ్లు, అప్పుడు తెలియదా మీకు? అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ మీరు ఏం చేశారా? మధ్యలో పిచ్చి మందు తీసుకొచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొని వచ్చి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు, ప్రజల జీవితాలతో మీరు ఆడుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నమూనా భవనాన్ని ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక బోదండో మండల రీసోర్స్ సెంటర్ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఇంటి లోపల డిజైన్ సౌకర్యాలను కూడా పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి మండలానికి ఒక మోడల్ హౌస్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ నాగేష్, ఎమ్మెల్సీ దండే విఠల్ తదితరులు పాల్గొన్నారు. సమస్త దేవనితాం లోకైక దేవాంగురం శ్రీమనమందగణాక్షలబ్ధ విభవతో బ్రహ్మేంద్ర గంగాధరం వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు అదుపులోకి భోదాన్కు చెందిన యువకుడు ఉజైఫా యామన్. విధులకు ఆటంకం కలిగించిన 20 మంది వైకాపా నేతలపై కేసు నమోదు. వైసీపీ పైశాచిక ఆనందం పొందుతోంది, టీడీపీ దళిత మహిళలు ఆగ్రహం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.